ప్రైజ్ ద లార్డ్. దేవునికే మహిమ కలుగును గాక. యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 20వ వచనం, 18వ వచనం, 19వ వచనం మనం చూసినట్లయితే, అప్పుడు యెహోవా తన దేశమును బట్టి రోషము పూని తన జనుల ఎడల జాలి చేసుకొనెను. మరియు యెహోవా తన జనులకు ఉత్తరమిచ్చి చెప్పునదేమనగా, ఇకను అన్యజనులలో మిమ్మును అవమానాస్పదముగా చేయక మీరు తృప్తి నొందినంతగా నేను ధాన్యమును, క్రొత్త ద్రాక్షారసమును, తైలమును మీకు పంపించేదను అని అంటున్నాడు దేవుడు. ఇక్కడ ప్రతి విషయంలోనూ యెహోవాకు ఇబ్బంది పెట్టే ప్రజలు ఎక్కువగా ఉన్నారు. యెహోవాకు కాస్త రోషమును పెట్టి ఎక్కువగా బాధ పెట్టే ప్రజలు ఉన్నారు అని అంటున్నాడు దేవుడు. దేవునికి ఎక్కువ బాధ, ఎక్కువ వేదన అనేది దేవుడు సహించలేని ఒక మాటది. ఎలా అంటే దేవుడు అంటున్నాడు, ఎప్పుడైనా సరే ప్రజల్ని కాపాడాలి, రక్షించాలి, విమోచించాలి అనే ఒక ఆశను దేవుడు మరిచిపోయేలా ప్రజలు చేస్తున్నారు అంటున్నాడు దేవుడు. అంటే దేవుడు ఎప్పుడు ప్రజలు తన వైపు ఎప్పుడు చూస్తారా అని ఇదిగో చాచిన చేతులు పెట్టి ఆయన చేస్తున్నాడు. ఇదిగో ఆయన కన్నీటిని నాట్యంగా మార్చగల దేవుడే కదా. అయినా కూడా ప్రజలు తెలుసుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటారు, వేదన పడుతూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు, వారి భారాలు వాళ్ళే మోసుకుంటూ ఉంటారు. దేవుడు అదే కదా అంటున్నాడు, మీ భారాలన్నిటిని నాపై వెయ్యండి అని అంటున్నా కూడా మనం వెయ్యలేని పరిస్థితుల్లో ఉంటాం. మనం అయినప్పటికీ ఎక్కడా కూడా మనం కొన్నిసార్లు భక్తిలో చలనం లేని స్థితిలో ఉంటాం. మనం దేవుని మాటను వినలేని స్థితిలో ఉంటాం. దేవునితో నడుస్తున్నాం అనుకుంటాం, దేవుని సన్నిధికి వెళ్తున్నాం అనుకుంటాం, దేవునితో నడుస్తున్నాం అనుకుంటాం. కానీ దేవుడు మన కొరకు ఏమనుకుంటున్నాడు, ఆయన ఉద్దేశాలు మన పట్ల ఏంటి, ఇంకా మనం ఎలా మారాలి అనేది ప్రజలు ఆలోచన అనేది చెయ్యట్లేదు అని అంటున్నాడు దేవుడు. ఈరోజు మన హృదయాలను దేవుడు చింపుకోవాలి అంటున్నాడు. ఇంకా మన హృదయాలను దేవుని దగ్గర నలగొట్టుకోవాలి, విరక్కొట్టుకోవాలి అని అంటున్నాడు. ఈ రోజుల్లో హృదయాన్ని నలగొట్టుకునే వాళ్ళు ఎవరు కనిపించట్లేదు. అవును, దేవునికి కనిపించట్లేదు అని అంటున్నాడు. నీతిమంతుడు ఎవ్వడునూ లేడు, ఒక్కడును కూడా లేడు అని అంటున్నాడు దేవుడు. అయితే ఒకరి మీద ఒకరు అపార్థాలు చేసుకోవడం, అన్యాయం చేసుకోవడం, ఆక్రమణ, వ్యర్థత, ఒక వ్యసనం అనేవి ప్రజల్ని ఏలుతున్నాయి అంటున్నాడు దేవుడు. ప్రజలను వీటన్నిటినీ ఎలాగ నిర్మూలించాలి అని దేవుడు ఆలోచిస్తూ ఉంటే దేవుడు అంటున్నాడు, ఆ పైన 15వ వచనం, 2వ అధ్యాయం 15వ వచనం యోవేలు గ్రంథంలో మనం చూసినట్లయితే, సియోనులో బాకా ఊదుడి, ఉపవాస దినం ప్రతిష్ఠించుడి, ప్రతి దినము నియమించి ప్రకటన చేయుడి అని అంటున్నాడు దేవుడు. ఉపవాస దినాన్ని ప్రకటించండి అని అంటున్నాడు. ఒకవేళ మీకు దగ్గరగా నేను ఉన్నానని మీకు అనిపించాలంటే మీరు నాకు దగ్గరగా ఉండండి అంటున్నాడు. ఫస్ట్ దేవుని దగ్గరికి మనం వెళ్ళాలి. దేవుణ్ణి మనం ఆకర్షించే రీతిగా మన జీవితం ఉండాలి, మన హృదయం ఉండాలి అని అంటున్నాడు దేవుడు. మనం ఆయన హృదయానుసారంగా జీవించాలి. ఇంకా కీడును చేటును మనం మానాలి, పశ్చాత్తాపపడాలి. అలా మన వస్త్రాలు మనం చింపుకోవడం కాదు, కానీ మన హృదయాల్ని ఆయన దగ్గర చింపుకోవడం కావాలి, మన హృదయాల్ని ఆయన దగ్గర కుమ్మరించుకోవడం కావాలి. ఈరోజు నీవు దేవుని నీ హృదయాన్ని కుమ్మరించుకునే స్థితిలో నీవు ఉన్నావా, లేదా ఆయన్ని బాధ పెట్టే స్థితిలో నువ్వు ఉన్నావా, ఇంకా తండ్రికి బాధ పెట్టే స్థితిలో ఉన్నావా, తండ్రికి ఎప్పుడు మహిమ తెచ్చే స్థితిలో ఉన్నామా లేదా, తండ్రికి లేదంటే అపకీర్తి తెచ్చే స్థితిలో ఉన్నామా? అవును, ఈ లోకంలో ఉన్న తల్లిదండ్రులు వారికి ఎప్పుడైనా సరే అపకీర్తి తెస్తున్నామంటే ఎంత బాధపడతారండి, ఎంత చింతనొందుతారు. ఈ లోకంలో ఉన్న తల్లిదండ్రులు వాళ్ళకి ఏమాత్రమైనా వాళ్ళు ఎంత అటెన్షన్ తగ్గితే వాళ్ళు ఎంత చింతిస్తారు. అవును కదండి, దేవుని యందు మన అటెన్షన్ ఎలా ఉంది, దేవుని యందు మనం ఎలా ఉన్నాం, దేవుని మనం ఎలా పట్టించుకుంటున్నాం అనేది దేవుడు ఇక్కడ కావాలంటున్నాడు. ఇంకా పరిచర్య చేయు యాజకులతో సైతం ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రభుత్వ పరిపాలన చేయు వారితో సైతం దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంకా ప్రతి ఒక్కరూ, ఇంకా రాజులు, యాజకులు, ఇంకా సమస్తమైన వారు దేవుణ్ణి బ్రతిమాలుకోవాలి అని అంటున్నాడు దేవుడు ఇక్కడ. ఉపవాస దినం ప్రతిష్ఠించుకొని దేవుణ్ణి బ్రతిమాలుకోవాలి అని అంటున్నాడు. ఇంకా దేశంలోని పెద్దలను పిలిపించండి, మీ దేవుడైన యెహోవాకు మీరు
నమస్కారం చేయండి, ఆయనకి సాగిలపడండి, ఆయన్ని ప్రార్థించండి అని ఇక్కడ మనం మాట్లాడటం చూస్తాం. అలాగే ఆయన వేటి నైవేద్యమును కోరట్లేదు. ఇదిగో ఏదైనా సరే ఆయన మన దగ్గర నుంచి కోరుకోవడం లేదు. ఏం కోరుకుంటున్నాడంటే మన హృదయాన్ని కోరుకుంటున్నాడు. మన హృదయం ఆయన యందు తెప్పరిల చేయాలి, ఆయనతో మనం మాట్లాడాలి, ఆయనతో మనం నిత్యము సహవాసం చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే ఆ సహవాసం ఇంకా ఎక్కడైతే అదుపు తప్పిందో మరలా గాడిని పెట్టుకోండి, గాడిలో పెట్టుకోండి అని అంటున్నాడు. జనులకు ఉత్తరం ఇచ్చి చెప్పినదేను అన్యజనులలో మిమ్మల్ని అవమానాస్పదంగా చేయకుండా నేను మిమ్మల్ని తృప్తిపరుస్తాను అంటున్నాడు. మీరు ఈ విధంగా చేస్తే, మీరు కనుక ఉపవాసం ఉంటే, ప్రార్థిస్తే అన్యజనుల్లో మీకు అవమానం కలగచేయును అని అంటున్నాడు. మీకు ఏదైనా సరే సమృద్ధినిస్తాను అని అంటున్నాడు. ద్రాక్షారసమును అయినను తైలమునైనను సమృద్ధిగా ఇస్తానంటే మన సమస్తమును, మనకు అవసరమైన వాటినన్నిటినీ కూడా ఆయన మనకి సమృద్ధిగా ఇవ్వగల దేవుడే. అయితే మనం ఆయన పట్ల ఏ విధంగా ఉన్నాం? చింత లేకుండా, ఏమాత్రము భయపడక, ఎప్పుడు సంతోషించి గంతులు వేయించి ఉన్నామా? యెహోవా గొప్ప కార్యములు మనం ఎక్కడ పట్టించుకోవట్లేదో చూడాలి, చింతించాలి, దేవుని యందు చింతించాలి, దేవుని యందు ఆనందించి వారిగా మనం ఉండాలి. అప్పుడు ఆయన మనకి ఏం చేస్తాడు? ఆయన నీతిని బట్టి మనపై ఆయన వర్షాన్ని మనపై కురిపిస్తాడు. ఆయన తొలకరి వర్షమును మనపై కురిపించి వర్షమును పూర్వదినముల వలె, అంటే మనలో పూర్వదినము ఉన్న భక్తి ఇప్పుడు లేదు అని మనం అనుకుంటే కన్నా కొంతమంది బాధపడుతూ ఉంటారు. ఇదిగోనండి మా బిడ్డలు ఇంకా భయభక్తుల్లో ఉండలేదు, లేదంటే ఇంకా వాళ్ళు దేవుణ్ణి ఇంకా సరిగా తెలుసుకోవట్లేదు అని అంటున్నప్పుడు తల్లిదండ్రులుగా మనము వారికి ఒక గొప్ప పురికొల్పుతనం ఏంటంటే ఒక విశ్వాస సహితమైన ప్రార్థన మరియు ఉపవాస సహితమైన ప్రార్థన, దైవభక్తిని వారికి అలవాటు చేయడం కూడా మనం వారి చిన్ననాటి బాల్య నేను నా సృష్టికర్తను స్మరించున్నానని భక్తుడు అంటాడు కదా. బాల్య దినములందే దేవుణ్ణి స్మరించటం బిడ్డలకు మనం నేర్పుటలో ఏమాత్రమైనా సరే మనం గాడి తప్పినప్పటికీ మనం మరలా గుర్తించి దేవుని యందు వారిని ఆనందించే వారిగా చేయాలి. అవును, దేవుని యందు వారిని సంతోషించే వారిగా చేయాలి. మనం ఎప్పుడు దేవునికి భయపడాలి అంటే దేవుని యొక్క నమ్మకత్వాన్ని బట్టి మనం భయపడాలంట. దేశమును బట్టి రోషం పూని దేవుడు మన కొరకు జాలి చేసుకుంటుంటే మనం మటుకి ఆయన రోషాన్ని మనం జ్ఞాపకం చేసుకోలేకపోతున్నాం. ఆయన మనని అవమానాస్పదానికి అప్పచెప్పాలనుకోవట్లేదు, ఆయన మనల్ని హెచ్చించాలంటాడు, ఆయన మనని గొప్ప చేయాలంటాడు, ఆయన మనకి ఆయన భయభక్తుల్ని ఇవ్వాలనుకుంటాడు. ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే మనకు శ్రేష్టమైన ఈవులు మనకి దేవుడు ఎంతగానో ఇచ్చేవాడు. అవును, ఆయన ఏం చేస్తున్నాడంటే ఎప్పుడు కూడా మనకి మన కాంతిని తగ్గిపోనివ్వడు అంటున్నాడు. ఎక్కువ మనం ఒక యెషయా గ్రంథం 60:20 మనం చూసినట్లయితే నీ సూర్యుడెక్కడు అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును అని. అవును, ఎప్పుడైతే మనం ఈ విధంగా ఉంటామో, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటామో, దేవుని యందు అటెన్షన్ కలిగి ఉంటామో, అప్పుడు దేవుడు అంటున్నాడు, ఇక నువ్వు ఏదైనా సరే బయట నుంచి ఏదైనా సరే నేను ఏర్పరిచిన వాటి నుంచి నువ్వు కోరుకోవాలనుకొని, లేదంటే అవి నీకు నింపాలనుకొని కాదు, కానీ నేనే నీకు ఇస్తాను, నేనే నీకు చేస్తాను. ఈ లోకంలో కొన్నిసార్లు నిన్ను ఎదగనివ్వకుండా చేసే ఒక అక్రమాలు ఎన్నో, దోషములు ఎన్నో పరిహరింపలేనివి ఎన్నో అయినప్పటికీ అవి అలాగే ఉన్నా సరే నేను నీతో మాట్లాడే దేవుణ్ణి, నేను నిన్ను హెచ్చించే దేవుణ్ణి అంటున్నాడు. ప్రజలు అందరూ ఏ విధంగా ఎవ్వరు ఏం చేసినా ఏం చెయ్యకపోయినా నీకెవరు సహాయం చేయట్లేదు అనుకుంటున్నాయేమో, కానీ నేనే నీకు సహాయము. ఇదిగో నేను నీకు సహాయం చేస్తే అది మనుషుల సహాయము వ్యర్థమైపోతుంది, అట్టి రీతిగా నేను సహాయం చేయగల దేవుణ్ణి అని అంటున్నాడు. ఒకవేళ నీ స్థితి, నీ పరిస్థితి ఎప్పుడు ఇంకనే ఇలా ఉందా, స్థుతి చేసినా నీ గతి మారట్లేదా, నీ స్థితి మారట్లేదా, అయినప్పటికీ కలత చెందకు అంటున్నాడు దేవుడు.
కృపను పొందుకో అంటున్నాడు దేవుడు, కృపను దాచుకో అంటున్నాడు దేవుడు. దేవుడు అంటున్నాడు ఆయన హృదయాంతరంగాలను ఎరిగిన దేవుడు గనక ఆయన మనల్ని దృఢపరచడానికి ఎంతగానో సంసిద్ధంగా ఉండే దేవుణ్ణి అంటున్నాడు. ఆయన మనని దృఢపరిచే దేవుడు, నలిగిన హృదయం గల వారిని ఆయన దృఢపరిచే దేవుడు, చెరలోనున్న వారికి విడుదలనిచ్చి బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించే దేవుడు. అవును, మనం చూసినట్లయితే యెషయా గ్రంథం 61వ అధ్యాయం 1 వచనాల్లో మనకి ఇవి కనబడతా ఉంటాయి. అయితే దేవుడు మనకి ఆయన ఆత్మ మన మీదకి వచ్చేలాగా చేసే దేవుడు అంట. ఎప్పుడైతే ఆయనకి మన ఆత్మ అనేది పురికొల్పుతనం ఎప్పుడైతే కనిపించిందో, ఆయన మన దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుచున్నట్లు, దేవా నీ కొరకు మేము ఆశపడుచున్నాం దేవా అని దేవుని కొరకు మనం వెయిట్ చేయడం, దేవుని కొరకు నిరీక్షణ, దేవుని యందు మన నిరీక్షణ బలముగా ఉన్నది, బహుశక్తిగా ఉండాలి, బహుబలముగా ఉండాలి. అది ప్రజలకు ఒక గొప్ప రూపాంతరం కలిగాలి. ప్రజలు మన నిరీక్షణ కలిగి చూస్తూ వాళ్ళు దేవుని బిడ్డలు, ఇదిగో నిరీక్షణ, వీళ్ళు మనుష్యులు దూరపరచచ్చు, మనుషులు బాధ పెట్టచ్చు, మనుషులు మోసం చేయొచ్చు, మనుషులు అన్యాయం చేయొచ్చు, అసలు మనుషులు ఎవరో కాదు, కానీ దేవుడు అంటూ ఉన్నాడంటే ఆయన మనకు సంసిద్ధపరిచే దేవుడు. ప్రతి దానిని నీకు కావలసిన ఆయన సర్వ సమృద్ధిని ఆయన సన్నిధిలో నీకు అనుగ్రహించే దేవుడే. ఆయన ఎదుర్కోను ముందు అని అంటున్నాడు దేవుడు. దేవుణ్ణి ఎదుర్కొన్నట్లయితే ఆయన ఆశీర్వాదము అది ఒప్పుకొనగలిగిన ఆశీర్వాదం అంట. అది శృంగారమైన పాగా ధరించుకుని పెండ్లి కుమారుని రీతిగాను, ఆభరణములతో అలంకరించుకుని పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను మనకి ధరింపజేసేవాడు. నీతి అను పైబట్టను నాకు ధరింపచేసేవాడు అని అంటున్నాడు ఇక్కడ భక్తుడు. యెహోవాను బట్టి మహానందంతో నేను ఆనందించున్నాను, నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించున్నది. అవును, మనం ఎప్పుడైతే దేవుని బట్టి ఆనందించున్నామో ఆయన బట్టి మన ఆత్మ ఎప్పుడు ఉల్లసించున్నట్టుగా ఆయన మనల్ని చూడాలనుకుంటాడు, ఆయన మనని పట్టించుకోవాలనుకుంటాడు, ఆయన మనతో ఎప్పుడు మాట్లాడాలని అనుకుంటాడు. కాబట్టి ఈరోజు దేవుని యందు మనం ఏ విధంగా ఉండాలంటే ఆయన సమస్తమైంది ఆయన యందు గుప్తమై ఉన్నది, సమస్తములు కూడా ఏదైనా కూడా ఆయన యందు గుప్తమై ఉన్నది కనుక ఆయన తృప్తిపరచగలిగితే, ఆయన సన్నిధిని మనం తృప్తిపరచగలిగితే మనకు కావాల్సినవి ఆయన మన కొరకు సిద్ధపరిచే దేవుడు. అవును, ఆయన బిడ్డల కొరకు ఆయన దాచి ఉంచిన మేలు ఎంత గొప్ప అని అంటే ఆయన యందు మనం ఆశకొని ఉంటే ఆ ఆశని కూడా తీర్చే దేవుడు. దేవా నీ యందు నాకు ఈ ఆశ ఉంది ప్రవ్వా, నాకు ఈ నమ్మకం ఉంది నీ యందు అని అన్నప్పుడు మనం విశ్వసించిన ఎడల ఆయన మనల్ని ఎప్పుడూ కూడా మన విశ్వాసమును బట్టి కాదు, కానీ ఆయన విశ్వాసతను బట్టి మనకి కార్యములు చేసే దేవుడు. ఎందుకంటే మన విశ్వాసము ఒకరోజు హైలో ఉంటుంది, లేదంటే మన విశ్వాసం ఒకరోజు డౌన్లో ఉంటుంది. కానీ దేవా మా విశ్వాసమును బట్టి కాదు దేవా, మీ విశ్వాసమును బట్టి మమ్మల్ని పురికొల్పుము, నీ విశ్వాసమును బట్టి మమ్మల్ని మీ ఆత్మలు నడిపించుమని దేవునితో మనం మాట్లాడినప్పుడు దేవుడు మనల్ని ఎంతగానో చూసే దేవుడు. ఆయన మన ప్రతి విషయాన్ని కూడా పట్టించుకునే దేవుడై ఉన్నాడు. ఈరోజు నీతిని బట్టి ఆయన నీతి వస్త్రము మనకి ధరింపజేసే దేవుడు. ఆయన మనల్ని ఎక్కడైతే మనం పడిపోయామని తలంచి ఉన్నామో అక్కడ నుండి కూడా సైతం లేవనెత్తగలిగే దేవుడు. అవును, ఆయన బిడ్డల కొరకు ఆయన ఎప్పుడూ కూడా సంసిద్ధం పరిచేకునే దేవుడు. అవును, యెహోవా దినము వచ్చేంత వరకు ఆయన చూసే దేవుడు కాదు. అవును, నీ లోపల మనకి సర్వశక్తిని నీడలో మనల్ని విశ్రమింపజేసే దేవుడు అంట. ఆయన బలిపీఠం యొద్ద పరిచర్య చేయవారు రోధం చేయడి అన్నాడు దేవుడు. ఇదిగో ఎక్కడైనా సరే మేము ఏదైనా సరే మేము పరిచర్య చేస్తున్నాం, లేదంటే ఇలా చేస్తాం, ఏదీ కాదు, కానీ తండ్రి నీ నామములో మేము ప్రార్థిస్తున్నాం, తండ్రి నీ నామములో మేము మమ్మల్ని ఒక్కసారి పరికించండి, మాతో ఒక్కసారి మాట్లాడండి అని మనం వేడుకొనగలిగితే దేవుడు అంటున్నాడు ఆయన ఎలాగంటే నా జనులు ఇక నెన్నటికి సిగ్గునందరు అని వాగ్దానం ఇచ్చే దేవుడు మనకి. యోవేలు గ్రంథంలో మనం చూసినట్లయితే ఈ 2వ అధ్యాయం 26వ వచనం వచ్చేటడికి నా జనులు ఇక నెన్నటికి సిగ్గునందరు అనే మాటను దేవుడు రాసి ఉంచాడు. అప్పుడు ఇశ్రాయేలుల మధ్య ఉన్నవాడును నేనే,
అనియు నేనే మీ దేవుడైన యెహోవాననియు నేను తప్ప వేరొక దేవుడు లేడనియు మీరు తెలుసుకొందరు. నా జనులు ఇక నెన్నడను సిగ్గునందకయుందురు అని. అవును, దేవుని యందు మనం నిజంగా నమ్మిక ఉంచితే, మనం దేవుని యందు ఎప్పుడూ కూడా నమ్మిక ఉంచితే కనుక మనం ఎప్పుడు సిగ్గుపడమని ఇక్కడ వాక్యం తెలియజేస్తుంది. ఎప్పుడైతే మనం దేవుని యందు సంపూర్ణంగా మనం ఆనుకుంటామో, సంపూర్ణంగా మనం దేవునికి అప్పచెప్పుకుంటామో, కొన్నిసార్లు మనకి ఎంతో పెయిన్ఫుల్గా ఉంటుంది. దేవునికి అప్పచెప్పుకున్నప్పటికీ మనం ఎంతో పెయిన్ఫుల్ని అనుభవిస్తూ ఉంటాం. చాలా భారంగా ఉంటుంది, ప్రయాసముగా ఉంటుంది. అయినప్పటికీ దేవుణ్ణి ఎప్పుడైతే మనం సహాయం అడిగామో, దేవా మాకు సహాయం చేయండి, మేము మోయలేము ఈ పెయిన్ఫుల్ని, మేము ఎక్కువగా వీటిలో పడిపోతున్నాం, మాకు సహాయం చేయండి దేవా, మీ వ్యసనంలో పడిపోతున్నాం, లేదంటే దేవా ఈ యొక్క చింతలో పడిపోతున్నాం, లేదంటే దేవా ఈ పలానా వాటిలో మేము పడిపోతున్నాం అని ఎప్పుడైతే దేవుని ఎదుట మనం చెప్పుకున్నామో, దేవునికి ఎప్పుడైతే మనం మొరపెట్టుకున్నామో, మన భారాలని దేవుని దగ్గర వేసుకున్నట్టు మరలా మనం ఎప్పుడైతే చింతిస్తూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం, అయినప్పటికీ మన విశ్వాసత అంతవరకే. కానీ దేవుడు అంటున్నాడు, నా విశ్వాసను బట్టి, నా నీతిని బట్టి మిమ్మల్ని నేను రక్షిస్తాను, యథార్థతను బట్టి నేను యథార్థవంతుని కనుక, నేను దీన మనస్సు గలవాడిని కనుక, ఇదిగో మీరు మీ హృదయాలను తగ్గించుకుంటే, మీ హృదయాలు విరుచుకుంటే, మీ హృదయాలు ఏమాత్రమో కూడగా ఎప్పుడైనా సరే, ఎప్పుడు ఒక భక్తుడు అంటాడు, ఉదయకాలములో లేచి నేను నా హృదయాన్ని నీ దగ్గర కుమ్మరించుకుంటున్నాను అని ఎందరో సేవకులు, ఎందరో భక్తులు మన హృదయాల్లో ఒక కదిలించే వాక్యాన్ని దేవుడు ఎప్పుడైతే మనకు పెట్టాడో, ఆ వాక్యం మనల్ని సరిచేయనివ్వాలి, ఆ వాక్యం మనల్ని బోధించనివ్వాలి, ఆ వాక్యం మనకి ఎంతగానో దారి చూపనివ్వాలి. అవును కదా, దేవుని వాక్యమే కదా మనకి మార్గము. దేవా నీ వాక్యం మాకు మార్గాన్ని చూపించాలి అని ఎప్పుడైతే మనం దేవుని కోరుకున్నామో, దేవుడు ఎంతగానో మనకి మార్గదర్శిగా ఉంటాడని దేవుడు మాట్లాడుతున్నాడు. అవును, సియోనులో బాకా ఊదుడి అని దేవుడు చెప్తున్నాడు. మీరు ఈ విధంగా చేస్తే, మీరు ఆయన తట్టు తిరిగితే, మీ వస్త్రములు కాక మీ హృదయములు చింపుకొని ఆయన తట్టు తిరిగితే మీకేముంటుందంట, మీరు ఎప్పుడు కూడా ఎన్నటికి కూడా సిగ్గునొందరు అని అంటున్నాడు దేవుడు. ఎప్పుడు మీరు సిగ్గునొందరు, ఎప్పుడు ఏ అన్యజనుల ఎదుట కూడా మీరు సిగ్గునొందరు. ఎప్పుడు మీరు దేవుడు ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప జనం మీరు అని వాళ్ళు మీ గురించి మాట్లాడుకుంటారు. ఇక నెన్నడను మీరు సిగ్గునొందకుండా నేను చేస్తాను అని అంటున్నాడు. దేవుణ్ణి ఎప్పుడు మనం దర్శించే వారంగా దేవుడు మనల్ని దర్శింపనివ్వాలి, మనల్ని దర్శింపనివ్వాలి అని అంటున్నాడు దేవుడు. మనం దర్శించాలి, మనం మాట్లాడాలి, దేవుడిని మనని దర్శింపనివ్వాలి అంటున్నాడు దేవుడు. అట్టి కనెక్టింగ్లోకి మనం రావాలి, అట్టి హృదయంలోకి మనం రావాలి. ఓ హృదయంలో ఎన్నో పెట్టుకొని, హృదయంలో ఏదేదో, హృదయం అనేది మారకుండా మనం భక్తి చేసిన, ప్రార్థించిన అది దేవునికి దూరంగానే ఉంటుంది తప్ప దేవునికి దగ్గరగా రాదు. అవును, జస్ట్ మనం చిన్న ఒక ఆయన మాటను మనం అనుసరిస్తూ, ఆయన మాటలో మనం చేస్తూ ఉన్నట్లయితే మనం ప్రార్థించినది ఫలితం ఉంటుందంట, ప్రతిఫలం ఇచ్చే దేవుడు ఆయన. ఆయన గొప్ప దేవుడు, ఆయన గొప్ప జనముగా మనల్ని చేసే దేవుడు, ఆయన గొప్ప నీతిగా మనల్ని చేసే దేవుడు, ఆయన నీతిమంతు కలిగి ఏదైనా సరే ఆయన ఎప్పుడు కూడా ఆయన అండగా ఉండే దేవుడు, ఆయన కొండగా ఉండే దేవుడు, కొండగా ఉండే దేవుడు. ఆయనతో మనం నడవగలగాలి తప్పించి మనం ఏవేవో మనకి ఇష్టమైనవి చేస్తూ దేవునికి దగ్గరగా ఉండాలనుకోవడం అది బుద్ధిహీనత. మనకిష్టమైనది చేస్తూ దేవునికి ఇంకా దగ్గరగా ఉన్నాం అనుకున్నది అది బుద్ధిహీనత. ఎప్పుడైనా దేవా నువ్వేం చెప్తావు, అలనాడు ప్రజలు మేఘం కదిలితే కదిలేరు, మేఘం ఆగితే ఆగారు. దేవుడు వాళ్ళకి ఎప్పుడు పగలు ఎలా నడిపించాలో, రాత్రి ఎలా నడిపించాలో వాళ్ళని నడిపించాడు దేవుడు. ఈరోజు మనల్ని దేవా నువ్వు మమ్మల్ని నడిపించవా, మా కుటుంబాలను నడిపించవా, మా బిడ్డలను నడిపించవా, మమ్మల్ని నడిపించవా అంటే ఆయన మనల్ని ఎంతగానో నడిపించే దేవుడు. సంపూర్ణమైన ఆయన జ్ఞానం మనకిచ్చి ఎంతగానో మనతో ఆయన మాట్లాడే దేవుడిని అంటున్నాడు. అవును, దేవుడు అంటున్నాడు, ఎప్పుడూ కూడా సెలవిచ్చిన వాటిని చేయమని అంటున్నాడు. ఎప్పుడూ కూడా ప్రతి పిలుపును ఆలకించమంటున్నాడు. ఎప్పుడు కూడా నా జనులు ఇక్కడప్పుడు సిగ్గునందరు, నా కుమారులు నా కుమార్తెలు ఎప్పుడూ కూడా
ఎప్పుడు కూడా అమ్మివేయబడరు అంటున్నాడు దేవుడు. అమ్మివేయబడరు. అవును, మీరు నా మాట వింటే, మీరు నాతో ఉంటే నేను మిమ్మల్ని ఎప్పుడు విడిచిపెట్టను అంటున్నాడు. అవును, దేవుడు నిన్ను విడువను, నిన్ను ఎడబాయననే వాగ్దానం ఎప్పుడు మనకి ఇస్తూ ఉంటాడు. కానీ మనం మాత్రం గుర్తించలేని వారంగా ఉంటాం. ఎప్పుడు వాటిని సరిచేసుకోలేని వారంగా ఉంటున్నాం. మన హృదయం కేవలం మన హృదయం ఎంతో మోసకరమైంది. అది ఎంతో ఘోరమైన వ్యాధి కలది. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్న విషయాలు ప్రతి వాళ్ళు కూడా దేవునికి ఎంతగానో దూరంగా ఉన్నామంటున్నాడు దేవుడు. కొన్ని విషయాలు దగ్గరగా ఉంటాం, కానీ కొన్ని విషయాలు దూరంగా వెళ్ళిపోతాం, దూరంగా పారిపోతాం, సుదూరంగా వెళ్ళిపోతాం. అయితే దేవుడు అంటున్నాడు, నీవు నాకు దగ్గరగా ఉండు, నీవు నన్ను మొరపెట్టు, నేను నీకు ఉత్తరమిస్తాను అంటున్నాడు. నేను నీకు తోడుగా ఉండినట్లుగా ఆయనకు మన నీతిని కనపరుచుకోవాలి అని అంటున్నాడు. ఆయనకు మన యథార్థతను ఎంతో కొంత కనపరుచుకోవాలి, మన నీతిని కనపరుచుకోవాలి, మన యొక్క సమస్తము కనపరుచుకోవాలి. ఎప్పుడూ కూడా మంచి మాటలు మనం మాట్లాడుతూ ఉండాలి అని అంటున్నాడు దేవుడు. మంచి వివేచనను కలిగి ఉన్నవారై ఉండాలి అని అంటున్నాడు దేవుడు. ఎల్లప్పుడూ ఆయన నీతి అనుసరించి మనం ప్రవర్తించాలి అంటున్నాడు. నీతిని అనుసరించి మనం ప్రవర్తించగలిగితే ఆయన మనకి ఎంతగానో గొప్పగా మనకు అండగా, మనకి ఎంతగానో మనల్ని ఆకర్షించే దేవుడు ఆయన. దేవునికి ఈ ప్రతి సమస్తాన్ని కూడా అప్పచెప్పుకోగలిగితే దేవుడు మనల్ని పట్టుకోగలగ దేవుడు. ఆమేన్. దేవునికే మహిమ కలుగును గాక.